శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము నిత్య పారాయణ గ్రంథము మరాఠీ నుండి తెలుగులోకి అనువదించిన వారు శ్రీమతి మణి అమ్మ. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపోద్ఘాతము. శ్రీ సాయినాథ్ మహారాజు సుమారు 50 సంవత్సరాలకు పూర్వం షిరిడీకి ప్రథమంగా వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి తల్లిదండ్రులు ఎవరు అన్న వివరాలు తెలియలేదు. వారికి మొగలాయి ప్రదేశంతో సంబంధం ఉండి ఉండాలని మాత్రం అనిపిస్తుంది. మహారాజు తమ మాటలలో సేలు, జాల్నా, మన్మద్, పంధారి, పర్భాణి, ఔరంగాబాద్, బీడ్, బిదర్ ఈ మొగలాయి ఊర్ల పేర్లు తరచూ ఉచ్చరిస్తూ ఉండేవారు. ఒకసారి ఒక గృహస్థు పంధారి గ్రామం నుండి బాబా దర్శనానికి రాగా మహారాజు అతనిని పంధారి గురించి విషయాలను అడిగి అక్కడ అనేక మంది గృహస్థుల పేర్లు చెప్పి వారి వివరాలను తెలుసుకున్నారు. దీన్ని బట్టి మహారాజుకు పంధారి గురించి బాగా తెలుసు అని అనుకోవచ్చు. కానీ అక్కడే జన్మించి ఉండవచ్చు అని చెప్పటానికి ఆధారం లేదు. అట్లే వారు బ్రాహ్మణులా లేక జన్మతః ముసల్మానా అని నిశ్చయంగా చెప్పటానికి వీలు లేదు. అయినప్పటికీ అనేకులు నమ్ముతున్నట్లుగా వారు అయోని సంభువులు అని చెప్పడానికి కూడా వీలు కాదు. మహారాజును అయోనిజులు అని అనటం భక్తులకు కాని వారికి అసంభవమని అనిపిస్తుంది. కానీ ప్రస్తుత రచయితకు అలా అనిపించదు. మహారాజు స్వయంగా ఈ రచయితతో ఒకసారి ఇక మేము వెళ్ళిపోతాం, 8 సంవత్సరాలు వయసు అయ్యాక వస్తాం అని అన్నారు. శ్రీకృష్ణుడు దేవకీదేవి వద్ద ప్రకటమైనప్పుడు అతనికి 8 సంవత్సరాలు వయసని పురాణాలలో వర్ణించబడి ఉంది. మహారాజు యొక్క అనేక మంది భక్తులు వారిని సాధనలో సిద్ధి పొందినట్లుగా కాక వారు ప్రత్యక్ష అవతార పురుషులని విశ్వసిస్తారు. వారి లీలలు, వారి అద్భుత శక్తి చూసి వారు శ్రీకృష్ణుని అవతారమని చాలామంది నమ్ముతారు. మహారాజు మాత్రం తాము స్వయంగా ఏ అధికారాన్ని స్వీకరించలేదు. వారు నేను పరమేశ్వరుని సేవకుడిని మాత్రమే అని చెప్పుకునేవారు. తమ గురువు ఆశీస్సులు తమకు పూర్తిగా ఉన్నందువలన గురువు యొక్క అనుగ్రహంతోనే భక్తుల యొక్క కష్టాలు తొలగించి వారికి శుభం కలుగుతుందని చెప్పేవారు. భక్తులకు ఆశీర్వదించేటప్పుడు వారు సాధారణంగా అల్లా భలే కరేగా అని ఇదే పదాన్ని పలికేవారు. ఏ గొప్పతనాన్ని తమపై ఆపాదించుకునేవారు కాదు. ఎప్పుడూ నేనే పరమేశ్వరుడిని అని అనేవారు కాదు. యాదే హక్ అంటే నేను పరమేశ్వరుని స్మరించేవాణ్ణి అని అనేవారు. మహారాజు షిరిడీకి ఒక ముసల్మాను గృహస్థుని ఇంటికి వెళ్ళి వారితో పాటు వచ్చారు. అతని పేరు చాందుబాయ్. అతడు ధూప్ఖేడా అనే ఊరు పాటేలు. ఒకరోజు అతని గుర్రం తప్పిపోగా దానిని వెతుక్కుంటూ అతడు అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అక్కడ అతనికి ఒక చెట్టు క్రింద మహారాజు కూర్చొని ఉండటం కనిపించింది. అతడు మహారాజును మునుపెప్పుడూ చూడలేదు. మహారాజు అతనిని పిలిచి చిలుం పీల్చి వెళ్ళు అని చెప్పారు. అతడి గుర్రం తప్పిపోయిందని, నేను దానిని వెతకటానికి బయలుదేరానని అనగా దానికోసం ఎంతో దూరం వెళ్ళే అవసరం లేదు, ఆ వెనక ఉన్న కంచె ప్రక్కన ఉంది అని వారు చెప్పారు. చాందుబాయ్ వారు చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ నిజంగానే అతని గుర్రం మేస్తూ కనిపించింది. అతడు గుర్రాన్ని తీసుకొని మహారాజు వద్దకు వచ్చాడు. వారు అతనికి చిలుం త్రాగించాక అతడు వారిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. మహారాజు నేను రేపు వస్తాను అని అన్నారు. అలాగే వారు 2 రోజులు అతని ఇంటికి వెళ్ళారు. చాందుబాయికి చిలుం త్రాగించారు కదా, మరి అక్కడ అడవిలో నిప్పు ఎక్కడది? మహారాజు తమ చేతిలో ఉన్న సట్కాను నేలపై కొట్టి
నిప్పు ఉత్పన్నం చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. మహారాజు చాందుబాయి ఇంట్లో కొంతకాలం ఉన్నారు. చాందుబాయి మేనల్లుడికి షిరిడీలో ఉన్న ఒక అమ్మాయితో సంబంధం కుదిరింది. ఆ పెళ్లికి పెళ్లివారితో పాటు మహారాజు షిరిడీకి వచ్చారు. పెళ్లివారు ఊరి బయట ఖండోబా దేవాలయం సమీపంలోని ఒక మండువా దగ్గర దిగారు. మహారాజు ఖండోబా గుడికి వెళ్ళారు. అక్కడ మహల్సాపతి అనే గృహస్థుడు కలిశారు. ఇతడు షిరిడీ నివాసి, కంసాలి జాతీయుడు, ఖండోబా భక్తుడు. వీరి కుటుంబీకులు ఎన్నో తరాల నుండే ఖండేరాముని యాత్రికులు. మహారాజు ఖండోబా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారు శరీరంపై పంచె, కఫ్ని, టోపీ ఉన్నాయి. వారిని అలా చూడగానే మహల్సాపతి రండి సాయిబాబా అన్న పదంతో వారికి స్వాగతం పలికాడు. సాయిబాబా అన్న పేరు మహారాజుకు చివరి వరకు ఉంచుకున్నారు. అనేక మంది భక్తులు వారిని సాయిబాబా లేక బాబా అని అంటారు. ఒకసారి ఒక విషయంపై కమిషను వేశారు. అప్పుడు మహారాజును పేరు అడిగారు. నన్ను సాయిబాబా అని అంటారు అని జవాబు చెప్పారు. మహల్సాపతి మహారాజును ఊళ్ళోకి తీసుకొని వచ్చి తన స్నేహితులైన కాశీరాం, దర్జీ, అప్ప మరియు జోగుతో పరిచయం చేశాడు. ఈ ముగ్గురు ఊళ్ళోకి వచ్చే సాధువులు, సత్పురుషులు, బైరాగులు, ఫకీరులు ఎవరు వచ్చినా సేవ తమ శక్త్యానుసారం చేసి వారికి అవసరాలను తీర్చేవారు. షిరిడీ గ్రామం రహదారిలో ఉండటం వలన ఇక్కడికి ఇటువంటి వారు తరచుగా వచ్చేవారు. వారికి ఈ ముగ్గురు తమ శక్తి కొలది సంభావన ఇచ్చేవారు. ఈ ముగ్గురు మహారాజుకు పూర్ణ భక్తులయ్యారు. వీరిలో కాశీరాం షింపి, అప్పా కులకర్ణి కొన్ని ఏళ్లకు ముందే మరణించారు. కాశీరాం ముందుగా శరీరాన్ని వదిలాడు. అతని తర్వాత కొన్ని సంవత్సరాలకు అప్పా చనిపోయాడు. ఈ ఇద్దరి మరణం ఏకాదశి నాడు సంభవించింది. హరిభక్తులకు మరణం హరి యొక్క రోజున సంభవిస్తుంది. అట్లే ఈ ఇద్దరికీ జరిగింది. కాశీరాం మహారాజు సేవ అత్యుత్తమంగా అంటే తనువు మనసు అర్పించి చేశాడు. మహారాజు యొక్క కఫ్ని మొదట్లో కాషాయం లేదా తెల్లటి రంగులో ఉండేది. కాశీరాం మహారాజుకు ఆకుపచ్చని కఫ్ని, అదే రంగు టోపీని కుట్టి ఇచ్చాడు. సాధారణంగా మహారాజు తెల్లని కఫ్ని తొడుక్కొని తలకు తెల్లటి బట్టను కట్టుకునేవారు. వారికి పొగాకు, కర్రలకు మరియు వారికి అవసరమైనప్పుడు డబ్బులు సంచి మహారాజు వద్ద ఉంచి మీకు ఇష్టమున్నంత తీసుకోండి అని ప్రార్థించేవాడు శ్రీరామ్ షింపి. మొదట్లో మహారాజు దక్షిణను తీసుకునేవారు కాదు. అయినా కాశీ వద్ద ఉండు పైసానో లేదా 2 పైసాలో తరచూ తీసుకునేవారు. మహారాజు తన దగ్గరుండు దక్షిణ తీసుకోవాలని కాశీరాముకు తీవ్రమైన కోరిక ఉండేది. మహారాజు ఒకరోజు దక్షిణను తీసుకోకపోతే అతనికి చాలా బాధ కలిగింది. కళ్ళ నుండి నీరు కారేది. ఇలా బాధపడటం కూడా పరమార్థంలోని మంచిది కాదు. కారణం అందులో నాకు ఇచ్చే శక్తి ఉంది అన్న అహంభావం ప్రవేశిస్తుంది. అందువల్ల భక్తునికి పరమార్థానికి ఘాతుకమైన విషయాన్ని పెరికి పారవేయటం దేవుని నిత్య సంకల్పం. కావున కాశీరాంకు అట్లే జరిగింది. కొంతకాలానికి అతనికి డబ్బుకు సంబంధించిన కష్టం ఏర్పడింది. అప్పుడు దెబ్బ మీద దెబ్బలాగా మహారాజు అతని వద్ద నుండి దక్షిణను అడుగుతుండేవారు. డబ్బు అయిపోయిందని అతడు చాలా బాధాకరంగా చెప్పసాగాడు. వ్యాపారిని అడిగి నాకు తెచ్చి ఇవ్వు అని మహారాజు అనేకసార్లు అంటే కొన్ని రోజులు వ్యాపారి వద్ద నుండి తీసుకొని రావటం జరిగింది. ఆ తర్వాత వ్యాపారులు కూడా కాశీరాంకు డబ్బు ఇవ్వలేదు. అంటే ఈ లీల కాశీరాం యొక్క అహంభావాన్ని తొలగించటానికే. తనకు ఇచ్చే శక్తి లేదు అని అతనికి బాగా అర్థం అవ్వటానికి. ఆ తర్వాత అతని ఆర్థిక స్థితి బాగుపడింది. అతడు మునుపటి వలె సుఖంగా ఉండసాగాడు. మహారాజు రోజు తన వద్ద నుండి దక్షిణ తీసుకోవాలి అన్న అతని తపన తొలగిపోయింది. కాశీరాం బట్టలమ్ముకునే వ్యాపారం చేసేవాడు. అందువల్ల అనేక ఊళ్ళో సంత జరిగే రోజు అంగడి పెట్టుకునేవాడు. ఒకసారి
సావుర్ సంత నుండి తిరిగి వచ్చేటప్పుడు దోపిడీ దొంగలు ముఠ అడ్డుపడ్డారు. కాశీరాం గుర్రం పైన ఉన్నాడు. దోచుకునేవారు మొదట అతనిని ఏమి చేయలేదు, కానీ అతని వెంట దారిలో నడిచే వారిని వారు అడ్డగించారు. తర్వాత కాశీరాం వైపు చూడగానే దొంగలు కాశీరాంను దోచుకునే ప్రయత్నం చేశారు. కొంత సామాను కూడా తీసుకున్నారు. కాశీరాం వారిని అడ్డగించలేదు. తర్వాత దొంగలు అతని వద్ద ఉన్న చిన్న మూటను తీసుకోవాలని ప్రయత్నం చేశారు. అందులోనే ధనం ఉండవచ్చు అని దొంగలు అనుకున్నారు, కానీ నిజంగా అందులో పంచదార ఉంది. కాశీరాంకు జానకీదాస్ బాబా అన్న పేరుగల సత్పురుషుడు చీమలకు పంచదార వేయాలని బోధించినప్పటి నుండి కాశీరాం తరచూ పంచదారను దగ్గరుంచుకునేవాడు. ఆ చిన్న మూట అతనికి అత్యంత ప్రియమైనది. ఏమైనా కానీ తన మూటను ఇవ్వను అని అతడు నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఆ దొంగల ముఠాలోని ఒకరి కత్తిపై కాశీరాం దృష్టి పడింది. వెంటనే అతడు దానిని తీసుకొని ఆ దొంగల ముఠాలో ఇద్దరిని చంపేశాడు. అప్పుడు మూడోవాడు దొంగ వెనక నుంచి వచ్చి గొడ్డలతో కాశీరాం తలపై కొట్టాడు. దాంతో కాశీరాం తెలివి తప్పి శవంలా పడిపోయాడు. మిగిలిన దొంగలు కాశీరాం చనిపోయాడని అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నిజంగా అతనికి ప్రాణం పోలేదు. ఎంతో సేపటి తర్వాత తెలివి వచ్చింది. ఎన్నో రోజుల తర్వాత బాగయ్యాడు. అతనికి మహారాజుపై పూర్తి భక్తి శ్రద్ధలు ఉన్నందువలన అతడు ఆసుపత్రికి పోనని తనను షిరిడీకి తీసుకొని వెళ్ళమని మొండిగా పట్టుపట్టాడు. అట్లే అతనికి షిరిడీకి తీసుకొని వచ్చి మహారాజుకు చెప్పగా అక్కడే మాధవరావు దేశపాండే వద్ద ఔషధాలను ఇప్పించారు. అంటే మహారాజు కృపతో కాశీరాం ఆరోగ్యం బాగుపడింది. ఈ వీరకృత్యానికి ముంబై ప్రభుత్వం వారు కాశీరాముకు ఒక కరవాలాన్ని బహుకరించారు. కాశీరాం దొంగలతో పోట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ షిరిడీలో మహారాజు ఒకటే కేకలు, తిట్లతో గొడవ చేయసాగారు. దగ్గరున్న ఒక సమూహం ఎవరో ప్రియమైన భక్తునిపై కష్టం వచ్చి ఉండవచ్చు, అందుకనే భక్తులు కష్టం నుండి రక్షించడానికే ఈ గొడవంతా అని గ్రహించారు. అదే విధంగా జరిగింది. ఆయుధాలతో చాలామంది దొంగలు ఉన్నారు. వారి తాకిడి నుండి కాశీరాం వలె బ్రతికి బయటపడటం వేరే వారికి సాధ్యమయ్యేది కాదు. కానీ రక్షించేవారు ముందు సంహరించేవారిదేం సాగుతుంది? ఈ ఘటన తర్వాత కాశీరాం కొన్నేళ్లకు బ్రతికి 830 చైత్రశుద్ధ ఏకాదశి రోజున మరణించాడు. పైన పేర్కొన్న ముగ్గురిలో మహల్సాపతి చాలా ఏళ్లు జీవించాడు. అతడు 1844 భాద్రపద మాసంలో మరణించాడు. అతనికి మహారాజుకు చాలా దగ్గర సంబంధం ఉండేది. మహారాజు మసీదులోనే కూర్చునేవారు. ఒక రాత్రి మసీదులో, ఒక రాత్రి చావిడిలో పడుకోవటం. వారు మసీదులో పడుకునే రాత్రి మహల్సాపతి వారి వద్దకు వచ్చి ప్రక్కన కూర్చొని ఉండేవాడు. వారు ఇద్దరూ అత్యంత ప్రేమగా ముచ్చటించుకునేవారు. మహల్సాపతి మరణించే వరకు ఒకరోజు విడిచి ఒకరోజు మసీదులో రాత్రంతా కూర్చొని ఉండేవాడు. ఇతడు మంచి యోగ్యుడు, ఏమీ ఆపేక్షించేవాడు కాదు. ఇతని నుండి భక్తులకు ఎప్పుడూ మంచి బోధన, ఆనందం సంభవించేది. అయితే మహారాజు తర్వాత వారి భక్తులకు ఇది ఒక విశ్రమ స్థానమైనది. మహారాజు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడ మసీదులో నివసించసాగారు. ఈ మసీదు అప్పుడు చాలా శిథిలావస్థలో ఉండేది. వారు పగళ్ళు ఇక్కడ అక్కడికి వెళ్ళేవారు, కానీ రాత్రి మసీదులో ఉండేవారు. ఎవరైనా భోజనాన్ని తీసుకొని వెళ్తే వెళ్ళేవారు. ప్రజలకు ఔషధాలను ఇచ్చేవారు, కానీ వాటి కోసం డబ్బు పుచ్చుకునేవారు కాదు. రోగులకు సరియైన శుశ్రూష సరిగ్గా లేకపోతే వారు స్వయంగా వెళ్ళి శుశ్రూష చేసేవారు. ఈ విధంగా వారితో ఔషధాలను అందుకున్న అనేక మంది ఇంకా ఇక్కడ ఉన్నారు. తర్వాత వారు మందులు ఇవ్వటం మానేసి విభూది మాత్రమే ఇవ్వసాగారు. ముందు ఊది ఇచ్చేవారు, దాంతో ప్రజలకు గుణమయ్యేది కాక నేను పూర్వం ప్రజలకు మందును ఇచ్చేవాణ్ణి, తర్వాత మందు ఇవ్వటం మానివేసి
హరి హరి అని జపం చేయమని చెప్పసాగాను. అలా హరి అని జపించగా ఆ హరి రోగాలను హరింపజేస్తాడు అని మహారాజు ఒకసారి ఈ రచయితతో చెప్పారు. వారు ఇక్కడికి మొదట వచ్చినప్పుడు ఇక్కడ దేవీదాసు అన్న పేరుతో ఒక సాధువు ఉండేవారు. అతని వద్దకు అనేక సమయాలలో అనేక రకాల సాధువులు వచ్చేవారు. అట్లే రామేశ్వరం, పండరీపురం మరియు దక్షిణంలో ఉన్న ఉత్తర క్షేత్రాలకు పాదచారులుగా వెళ్ళే యాత్రలకు ఇదే దారి కావటం చాలామంది సత్పురుషులు చరణాలు ఇక్కడ అప్పుడప్పుడు పడుతూ ఉండేవి. అంటే షిరిడీలో. వారిలో జానకీదాసు సాధువు ఇక్కడ షిరిడీలో చాలా రోజులు ఉన్నారు. అతడు మంచి యోగ్యత కలవాడు అని అంటారు. అతడు మరియు మహారాజు కలిసి అనేకసార్లు ముచ్చటించుకునేవారు. అట్లే సుప్రసిద్ధ గంగాఘీర్ బాబా కూడా ఇక్కడికి వచ్చారు. గంగాఘీర్ ఇక్కడికి మొదటి వచ్చినప్పుడు బాబా 2 చేతులతో 2 మట్టి కుండల నిండా బావి నుండి నీరు తెస్తూ ఉన్నారు. వారిని చూసి గంగాఘీర్ బాబా అక్కడున్న ఊరి వారితో, ఈ మూర్తి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? వీరు ఒక అమూల్యమైన రత్నం. వీరు చాలా గొప్ప యోగ్యత కలవారు. ఈ గ్రామం చాలా భాగ్యం కలిగించుకుంది కనుకనే ఈ రత్నం మీకు లభించింది అని అన్నారు. తర్వాత గంగాఘీర్ బాబా మహారాజు దర్శనానికి వెళ్ళారు. మహారాజు అంటే సాయిబాబా అని అర్థం. ఇద్దరు చాలా ప్రేమతో ముచ్చటించుకునేవారు. ఇట్లే ఉద్గార యావలా వద్ద సావుర్గాంకు ఒకసారి వెళ్ళినప్పుడు మాధవరావు దేశపాండే, నందారాం, శివారాం మార్వాడి వారి దర్శనానికి వెళ్ళారు. దర్శనమయ్యాక వీరంతా షిరిడీకి రావటానికి బయలుదేరారు. అప్పుడు ఆనందనాథ్ మహారాజు అకస్మాత్తుగా పరుగున వచ్చి వారి బండిలో కూర్చొని, నేను కూడా మీ వెంట వస్తాను అని అన్నారు. నెవర్ మరియు యావలా గ్రామ ప్రజలు వారిని అడ్డగించాలని ప్రయత్నం చేశారు. కానీ అది వ్యర్థమైపోయింది. ఆనందనాథ్ మహారాజు ఇక్కడికి వచ్చినప్పుడు అన్న మాటలు ఇవి: వీరు రత్నం, వీరు నిజమైన వజ్రం వంటి వారు. మీరు పెంటకుప్ప వద్ద ఉన్న మీరు ప్రత్యక్ష రత్నం, దీనిని బాగా గుర్తించుకోండి అన్నారు ఆనందనాథ్ మహారాజ్. అప్పుడు బాబా ప్రసిద్ధికి రాలేదు. ఊరి వారందరూ ఒక సాధారణమైన పిచ్చి పకీరనే తలిచేవారు. అప్పుడు వారి స్థితి చిరిగిపోయిన పాత బట్టలను ధరించేవారు. మనసుకు నచ్చిన చోట ఉంటాడు, పిచ్చివాని వలె కనిపిస్తాడు, అయినా బ్రహ్మాండమంతటా ఉంటాడు అన్నట్లుండేది. మహారాజు ఒకప్పుడు కాలువ వద్దకు వెళ్ళి కూర్చుని ఉండేవారు. ఒకసారి ఊరి చివర శివారు వద్ద ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చునేవారు. మరొకప్పుడు వెళ్ళి ఎవరి పొలం మండవాలోనైనా కూర్చునేవారు. వారి శరీరంపై చిరిగిన బట్టలుండేవి. ఒకప్పుడు ఉగ్ర రూపాన్ని ధరించేవారు. ఇలా ప్రవర్తించటం సామాన్య మానవులకు వారికి పిచ్చివారిగానే కనిపించేవారు. కానీ త్వరలోనే లోకానికి భ్రమ తొలగిపోయింది. వారి మహిమ షిరిడీ ప్రజలకు తెలిసి వచ్చింది. మహారాజుకు మసీదులో మరియు దేవాలయంలో కూడా అనేక దీపాలు వెలిగించడం ఇష్టం. అంటే ఇష్టం అని వ్యవహారిక దృష్టితో చెప్పటం కానీ వాస్తవానికి వారి చర్య ఏదో కోరికను తీర్చుకోవటానికి కాదు. వారికి కోరిక అంటూ ఏమీ లేదు. మరి ఏదో ఇతర కారణం అంటే అది ప్రజల శ్రేయస్సుకై ఉండాలి. దీపాల కోసం వారి నూనె వర్తకుల వద్దకు వెళ్ళి నూనెను అడుక్కొని తెచ్చేవారు. కొన్ని రోజులకు వారికి వ్యాపారులు నూనె ఇచ్చారు. ఆ వ్యవహారిక మనుషులు అలా ఎన్ని రోజులు నూనె ఇస్తారు? వారు ఒకరోజు మహారాజుతో నూనె లేదని చెప్పారు. అని వారి నిత్య కార్యక్రమాల్లో లోటు ఉంటుందా? మహారాజు ప్రమిదల్లో నూనెకి బదులుగా నీరు పోసి ఒత్తులను వేసి రోజులాగే వానిని వెలిగించారు. మహారాజు ఈ ప్రయత్నం చేస్తుండగా ప్రజలకు వారికి పిచ్చి విషయం నిజమేననిపించసాగింది. కానీ వారు అగ్గిపుల్ల గీసి దీపాలు వెలిగించటం, అవి రాత్రంతా వెలగటం చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వారు మహారాజుకు శరణుజొచ్చారు. అందరూ సమర్థ సద్గురువైన శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరించారు. వారిని అవహేళన చేసినందుకు క్షమాపణ కోరుకున్నారు. అనేక మంది మహారాజును అనేక రకాలుగా మోసగించారు. వారు చాలా బాధపడ్డారు. కానీ మహారాజు పూర్ణ దయాళువు. అపకారం చేసిన వారికి కూడా ఉపేక్షించకుండా ఉపకారమే చేయటం వారి వ్రతం. అందువలన వారు
భీతి చెందనవసరం లేదు. వారు ప్రజలందరినీ తన సంతానం వలె ప్రేమతో సంరక్షిస్తూ ఉండేవారు. ఊరిపైకి ఏ కష్టం వచ్చినా మహారాజు దాని గురించి ముందుగానే సూచించేవారు. వారు చెప్పిన విధంగా నడుచుకునేవారు. షిరిడీలో ఉన్నవారు అందరూ కూడా నిర్భయంగా ఉండేవారు. మహారాజు యందు ఊరివారికి శ్రద్ధ ఉన్న వారితో సన్నిహితంగా సంబంధం ఉన్నవారు చాలా తక్కువ. మహారాజు యొక్క కోపం కారణంగా వారితో సన్నిహితంగా ఉండే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. జనాలు రాకపోకలు మసీదులో చాలా తక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో అక్కడకు దేశపాండే కుటుంబానికి చెందిన మాధవరావు రాకపోకలు ఎక్కువగా సాగాయి. మసీదు ఆవరణను ఆనుకొని ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడ మరాఠీ పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో మాధవరావు దేశపాండే శ్యామ మాస్టారుగా ఉండేవాడు. అతడు అప్పుడప్పుడు పాఠశాల నుండి మసీదుకు వెళ్ళేవాడు. అక్కడ చిలు నిప్పు తాను పీల్చి మహారాజుకు పీల్చడానికి ఇచ్చేవాడు. ఏ కారణమైతేనేమి మాధవరావుకు మహారాజుతో సంబంధం ఏర్పడింది. అలా మహారాజు అతని మనసును ఆకర్షించుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మాధవరావు అన్ని పనులు మానుకొని కేవలం మహారాజు సేవ మరియు వారి వద్దకు వచ్చే భక్తుల సేవ మాత్రమే చేయసాగాడు మాధవరావు దేశపాండే శ్యామ. ఈ సేవకు బదులుగా మాధవరావు ఎప్పుడూ దేనిని కోరుకోలేదు. ఇప్పుడు కూడా అతనికి మహారాజు యొక్క భక్తులతో సన్నిహిత సంబంధం ఉంది. ఎంతోమంది భక్తులు మాధవరావు సహాయం లేకుండా అడుగు ముందుకు వేసేవారు కాదు. మహారాజు షిరిడి విడిచి చాలా వరకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. నీమ్గావ్లో బాహుసాహెబ్ డెంగిలే అన్న భక్తుడు ఉండేవాడు. అక్కడికి వెళ్ళేవారు. ఒక్కొక్కప్పుడు చంద్రబాన్ సేట్ మార్వాడి వద్దకు వెళ్ళేవారు. చంద్రబాన్ సేట్ మరణించాక అతని వ్యవహారాన్ని కుశాల్ చంద్ సేట్ చూసుకునేవారు. కుశాల్ చంద్ సేట్ను మహారాజు తరచూ పిలుస్తూ ఉండేవారు మరియు ఎవరైనా రాహతా నుండి వస్తే వారిని కుశాల్ చంద్ కలిశాడా అని అడిగేవారు. నీమ్గావ్ బాబూసాహెబ్ డెంగిలే బంధువు నానాసాహెబ్ డెంగిలే నీమ్గావ్లో ఉండేవారు. అతనికి పుత్రుడు లేడు. మొదటి భార్యకు మగబిడ్డ కలగలేదని రెండవ భార్యను వివాహం చేసుకున్నాడు. అయినా కూడా లాభం లేకపోయింది. తర్వాత నానాసాహెబ్ డెంగిలే బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు వారికి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించారు మహారాజు. ఆ ఆశీర్వాదంతో ఒక శుభ సమయమున అతనికి పుత్రుడు కలిగాడు. అందువలన నానాసాహెబ్ డెంగిలేకు వారిపై శ్రద్ధ కుదిరి అతడు వారి వద్దకు తరచూ రాసాగాడు. అతనికి ప్రభుత్వ కార్యాలయంలో బాగా పలుకుబడి ఉండటం వలన అతడు సహజంగానే వారి గుణాలను అక్కడ పనిచేసే వారి వద్ద గానం చేశాడు. దాంతో వెంటనే కలెక్టర్ సెక్రటరీ చిదంబర్ కేశవ్ గాడ్గిల్ కొంతమందితో మహారాజు దర్శనానికి వచ్చాడు. చిదంబర్ కేశవ్ గాడ్గిల్ వారిపై శ్రద్ధ అభివృద్ధి అయి అతడు వారికి పరిపూర్ణమైన భక్తుడు అయ్యారు. మహారాజు ఏ మసీదులో నివసించేవారో అది పూర్తిగా శిథిలమైపోయింది. మసీదులో క్రింద నేల బాగాలేక పైనుండి కూడా మట్టి పడే స్థితిలో ఉండటం వలన నానాసాహెబ్ డెంగిలే మహారాజు పడుకోవటానికి ఒక చెక్క ముక్కను తెచ్చి ఇచ్చాడు. మహారాజు ఒట్టి నేలపై పడుకోకుండా ఆ హుక్కును క్రింద వేసి దానిపై పడుకునేవారు. ఆ చెక్క హుక్కుకు శయనించడానికి ఉపయోగించేవారు. కానీ ఆ చెక్క ముక్క నేలపై వేయకుండా దానిని మసీదు చూరుకు విచిత్రంగా పాత గుడ్డ పీలికలతో కట్టి వ్రేలాడదీసి దానిపై నిద్రించేవారు. ఆ గుడ్డ పీలికలు చూస్తే అవి చెక్క ముక్క బరువును మోయగలిగేలాగా లేవు. కానీ మహారాజు ప్రభావం వలన అవి ఆ చెక్క హుక్కునే కాక మహారాజు శరీర బరువును కూడా మోయగలిగేవి. దానిపై నిద్రించేటప్పుడు మహారాజు నలుమూలలా వెలుగుతున్న ప్రమిదలను ఉంచేవారు. ఆ హుక్కుపై మహారాజును చూడటానికి చాలా ఉత్సాహంగా అనిపించేది. అనేక మంది దూరాన నుంచి ఆ కౌతుకాన్ని చూసేవారు. అయితే మహారాజు చెక్కపై ఎక్కేటప్పుడు కానీ లేక దిగేటప్పుడు కానీ ఎవరూ చూడలేదు. చాలాసార్లు జనాలు ఆ వింతను చూడటానికి నిఘా వేసి ఉండేవారు. కానీ మహారాజు ఎక్కడం దిగటం ఎవరికీ కూడా తెలియలేదు.
ఆ విచిత్రాన్ని చూడటానికి చాలా జనం గుమ్మిగూడగా ఈ గొడవను తొలగించుకోవటానికి ఆ హుక్కును మహారాజు ఒకరోజు విరగ్గొట్టేశారు. నానాసాహెబ్ డెంగెలే మొట్టమొదట దేనికోసమైతే మహారాజు దర్శనానికి వచ్చాడో దానికోసమే ముల్కీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు గుండు కూడా వారి దర్శనానికి వచ్చాడు. ఇతనికి 3 భార్యలున్నా పుత్ర సంతానం లేదు. ఇతనికి కూడా వారి ఆశీర్వాదంతో అబ్బాయి కలుగక ఇతడు కూడా వారికి పూర్తిగా భక్తుడయ్యాడు. శిథిలమైపోయిన మసీదును మారు నిర్మించాలని అతనికి అనిపించింది. ఆ పని కోసం బాగా రాళ్లు సేకరించాడు. కానీ మహారాజు అతనికి మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. ఈ పనికి మరో భక్తునితో చేయించవలసి ఉంది. గోపాలరావు పోగు చేసిన రాళ్లను మహారాజు ఆజ్ఞతో షిరిడీలో ఉన్న శని మరియు ఇతర దేవాలయాలు జీర్ణోద్ధరణకు ఉపయోగించారు. మహారాజుకు అన్ని దేవాలయాలపై దృష్టి ఉండేది. ఇక్కడ మారుతి మందిరాన్ని కూడా వారు జీర్ణోద్ధరణ చేయించారు. దానిని విస్తారంగా కూడా చేయించారు. గ్రామంలోని దేవాలయాలపై దృష్టి ఉన్నట్లే ఇక్కడ ఉండే పిరులు సమాధులపై కూడా వారి దృష్టి ఉండేది. ఊరి శివారు వద్ద వేప చెట్టు క్రింద అప్పుడప్పుడు కూర్చునేవారని పైన చెప్పుకున్నాం కదా, అక్కడ ఒక ఫకీరు సమాధి ఉంది అని వారు ఒక్కొక్కసారి అన్నారు. మరియు అక్కడ త్రవ్వి చూడగా అక్కడ నిజంగానే సమాధి కనిపించింది. తర్వాత ఆ రోజు జనం వారిని వాయిద్యాలతో ఊరేగించారు. ఈ సమాధి గురించి వారు ఈ రచయితతో, ఇది మా తండ్రి గారి స్థానం, ఇక్కడ ప్రతి గురు శుక్రవారాలు అగరవత్తులు వెలిగిస్తే మనకు శుభప్రదం అని చెప్పారు. ఒకసారి గోపాలరావు గుండు మనసులో ఇక్కడ మహారాజు ప్రీత్యర్థం వార్షికోత్సవం లేదా ఉరుసు జరిపించాలని సంకల్పం కలిగింది. దానిని అతడు గ్రామంలో తాత్యా పాటేలు, దాదా కోతే పాటేలు, మాధవరావు దేశపాండే శ్యామ మొదలైన భక్తులకు తెలియజేయగా వారికి అది నచ్చి దాని కొరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడు అక్కడున్న కులకర్ణి అడ్డుపడగా పరిమాణంగా కలెక్టర్ జాతర జరగకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. అయితే జాతర జరపటానికి మహారాజు పూర్తి ఆశీర్వాదం ఉండటం వలన షిరిడీ ప్రజలు కలెక్టర్ వద్ద దాఖలు చేసి మొదట ఆజ్ఞను రద్దు చేయించి జాతర జరపటానికి అనుమతి తెచ్చుకున్నారు. ఆ జాతర మహారాజు ఆజ్ఞతో రామనవమి నాడు జరపటానికి నిశ్చయమైంది. అప్పటి నుండి అది ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ప్రతి శ్రీరామనవమికి జాతర జరుగుతూ ఉంది. ఆ జాతర పనులు షిరిడీలోని తాత్యా గణపతి పాటిల్ కోతే చూసుకునేవాడు. అతనిపై మహారాజుకు అత్యంత ప్రేమ. ఇతడు వారిని మామా అని అనేవాడు. ఇతని తల్లి బాయిజాబాయి వారి సేవను చాలా బాగా చేసేది. గ్రామంలోని అనేకులు వారిని పిచ్చివాడని అన్నప్పుడు ఆమె సేవ చేయడం మొదలుపెట్టింది. మహారాజు మునుపు రోజుకు 4-5 సార్లు ఊళ్ళో భిక్షకు వెళ్ళేవారు. అయినా బాయిజాబాయి వారిని ఎప్పుడూ విముఖంగా చెయ్యలేదు. అంటే ఈ సేవ ఫలితం బాయిజాబాయికి సంబంధించటమే కాక ఆమె కుటుంబానికి, విశేషంగా తాత్యాకు సంబంధించింది. తాత్యాకు మహారాజు డబ్బు ఇచ్చేవారు. అంతేకాదు అతనిని అన్ని విధాల గారాబం చేసేవారు. సాయంకాలం రోజు తాత్య వారి వద్దకు వెళ్ళేవాడు. అప్పుడు ఆ మామ అల్లుళ్ళు ప్రేమగా కనుల పండుగ వలె చూడముచ్చటగా వారి ప్రేమ సంభాషణ వినిసొంపుగా ఉండేది. అట్లే మసీదులో మరియు చావిడిలోనూ అన్ని పనులు తాత్యాయే చూసుకునేవాడు. తాత్య మహారాజు చేయి పట్టుకొని తీసుకుని వచ్చి వారికి ఆసనం వేసి దానిపై వారిని కూర్చోబెట్టేవాడు. చిలుం కూడా తాత్యానే నింపి ఇచ్చేవాడు. రామనవమి జాతరకు అంటే రామనవమి రోజునే 2 పెద్ద పతాకాలు ఊరేగింపుగా బయలుదేరి మసీదుకు వచ్చేవి. అక్కడ ఈ 2 పతాకాలు కట్టబడేవి. వానిలో ఒకటి శంకర్రావు రఘునాథ్ దేశపాండే, నానాసాహెబ్ నిమోన్కర్ వద్ద నుండి ఒక జెండా, మరొక జెండా దామో కాసర్ వద్ద నుండి వచ్చేవి. నానాసాహెబ్ నిమోన్కర్ నిమోన్ గ్రామానికి, దేశపాండే నిమోన్ గ్రామం సంగమనేరు తాలూకాలో ఉంది. నానాసాహెబ్ నిమోన్కరు తాలూకాలోని పండారి గ్రామస్థంలో ఉండేవారు. ప్రభుత్వం అతనిని మెజిస్ట్రేట్గా నియమించారు. ఈ పని అతడు చాలా సంవత్సరాలు చేశాడు. చివరి దశలో వయసు మళ్ళిన తర్వాత అతడు దానిని మానివేశాడు. అని చిన్నాన్న ఇక్కడే ఉండేవాడు కనుక అప్పుడప్పుడు అతడు షిరిడీకి వస్తూ ఉండేవాడు.
చిన్నాన్న చెప్పగా మహారాజు దర్శనానికి వచ్చేవాడు. క్రమేణా అతనికి మహారాజుపై శ్రద్ధ అభివృద్ధి అయ్యాయి. చివరి 3 సంవత్సరాలు అతడు వారి అఖండ సేవలో ఉన్నాడు. స్నాన సంధ్యాది నిత్య కర్మలు ముగించుకోవటానికి మాత్రమే ఇంటికి వెళ్ళి మిగిలిన సమయం అంతా కూడా మహారాజు యొక్క సేవలో తత్పరుడై గడపసాగాడు. సేవ చేయటంలో సోమరితనం గాని, విశ్రమించాలనే కోరిక గాని ఎప్పుడూ అతనికి దరిచేరలేదు. మహారాజు అతనిని కాక అని పిలిచేవారు. వారి తర్వాత అతడు చాలా రోజులు ఉండలేదు. అతి త్వరలోనే వారు తమ పాదాల చెంతకు తీసుకువెళ్లారు. బాబా కృపతో నానాసాహెబ్ నిమోన్కర్కు అనాయాస మరణం జరిగింది. అతని చివరి 3 రోజులు అతనికి అంతటా సాయి మహారాజే కనిపించేవారు. మరియు ఎవరు దగ్గరికి వచ్చినా సాయిబాబా అని అనేవాడు. అతని భార్యను కూడా అతడు సాయిబాబా అని అనేవాడు. పొరపాటు పడ్డాడు అని అతని భార్యకు అనిపించింది. నేను బాబాను కాదు, నేను మీ భార్యను అని చెబితే అతడు నీలో బాబాయే ఉన్నారు, నువ్వు బాబావే అని అనేవాడు. ఆ విధంగా మహారాజు యొక్క అఖండ స్మరణలో నానాసాహెబ్ నిమోన్కర్ మరణించాడు. శ్రీరామనవమికి 2వ పతాకం దాముసేటిదని పైన చెప్పుకున్నాం కదా. అతనికి 2 భార్యలున్న పుత్ర సంతానం కలగలేదు. అందువలన అతడు చాలా దుఃఖపడేవాడు. ఒకసారి మాధవరావు దేశపాండే గోవిందరావు అతనికి షిరిడీకి వచ్చి మహారాజు ఆశీర్వాదాన్ని తీసుకోమని సూచించాడు. అట్లే అతడు వచ్చాడు. బాబా అతనిని ఆశీర్వదించారు. తర్వాత ఆ ఆశీర్వాదంతో అతనికి పుత్ర సంతానం కలిగింది. అలా అతనికి మహారాజుపై నిష్ఠ కుదిరింది. అప్పటి నుండి శ్రీరామనవమికి ఒక క్రొత్త పతాకాన్ని తీసుకొని వచ్చేవాడు. మరియు ఆ రోజు ఇక్కడ గుమ్ముగూడిన వారందరికీ భోజనం పెట్టేవాడు. ఆ నియమం ఇప్పటికీ సాగుతూనే ఉంది. రామనవమి జాతర ప్రారంభం కావటానికి కొన్ని సంవత్సరాలు పూర్వం మహారాజు ఏ కోరికలు లేని ఒక భక్తుడిని తమ వద్దకు లాక్కున్నారు. అతడు నారాయణ గోవింద అలియాస్ నానాసాహెబ్ చందోర్కర్. ఇతడు కళ్యాణ్లో ఉండేవాడు. అప్పుడు నగర్ కలెక్టర్కు సెక్రటరీగా ఉండేవాడు. ఒకరోజు అక్కడ కులకర్ణి అప్పా కులకర్ణి అతనితో మిమ్మల్ని మహారాజు పిలవమన్నారు అని చెప్పాడు. ఈ మాట నానాసాహెబ్కు మొదట నిజమనిపించలేదు. అందువలన ఊరికే వారి పేరు ఎందుకు చెబుతావు, నీకు నాతో ఏమైనా పని ఉంటే స్పష్టంగా చెప్పమని అన్నారు నానాసాహెబ్ చందోర్కర్. అప్పుడు అప్పా కులకర్ణి నిజంగానే బాబా మిమ్మల్ని పిలవమన్నారు అని గట్టిగా చెప్పగా నానాసాహెబ్ చందోర్కర్ బాబా గారి దర్శనానికి వచ్చాడు. త్వరలోనే అతనికి వారిపై శ్రద్ధ కుదిరింది. తర్వాత అతడు అక్కడకు తరచుగా వస్తూ వారి బోధామృతాన్ని ఆస్వాదించేవాడు. మహారాజు అతడు గంటలు గంటలు సమావేశమయ్యేవారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. లోకంలో ఉన్న ప్రణిపాత పరిప్రశ్న సేవ నానాసాహెబ్ చందోర్కర్కు ఉండేవి. మహారాజు అతనికి బోధించేవారు. ఒకసారి ఇదే శ్లోకానికి వారు సుమారు 1 గంట సేపు వ్యాఖ్యానించారు. ఆ ప్రపంచంతో సాయిబాబాకు సంస్కృతం చక్కగా తెలుసునని నానాసాహెబ్ చందోర్కర్కు అర్థమైంది. ఒకటి పాత మసీదు పునరుద్ధరణ మరియు విస్తీర్ణం చేయించటం. నానాసాహెబ్ ఈ పని స్వయంగా చేయించే అవకాశం లేక నానాసాహెబ్ నిమోన్కర్కు అప్పగించి ఇక్కడే ఉండి స్వయంగా చూస్తూ ఆ పని చక్కగా నిర్వర్తించు అని అప్పచెప్పారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. మసీదు మరామత్తు చేయించడానికి మహల్సాపతి ద్వారా మహారాజు యొక్క అనుమతి తీసుకున్నారు. కానీ ఆ పని జరుగుతుండగా మహారాజు అప్పుడప్పుడు పని చెడగొట్టేవారు మరియు పెద్ద పెద్ద రాళ్లు తమ చేతులతో దూరంగా పారవేసేవారు. దాంతో ఆ పని రోజు చేయవలసి వచ్చేది. ఇది ఇతరులకు చమత్కారంగా ఉండవచ్చు, కానీ అందులో వాస్తవమైన ఉద్దేశం తెలిసిన వారికి వారి చర్య క్రొత్తగా అనిపించదు. చివరకు మసీదు పని పూర్తి అయ్యింది. ఆ రోజు మహారాజు నీమ్గామ్కు వెళ్ళగా వారిని అక్కడి నుండి వాయిద్యాలతో తీసుకుని వచ్చి మసీదులో కూర్చోబెట్టారు. ఈ మసీదు పని చేయటంలో ఇక్కడ సుతార్, కొండాజీ, గవాజీ మరియు తుకారాం ఈ 3 సోదరులు చాలా ఉపయోగపడ్డారు. మహారాజు శరీరంతో ఉన్నంత వరకు మసీదు చిమ్మటం, వారి గిన్నెలను తోమటం, వారి మొహం కడుక్కోవటానికి నీరు కాచటం మొదలైన పనులన్నీ తుకారామే చేసేవాడు. మహారాజు ఈ పనిని వేరే వారిని చేయనిచ్చేవారు కాదు. ఇప్పటికీ శ్రీరామనవమికి పతాకాలు ఊరేగింపుగా ఈ సుతారా ఇంటి వద్ద సిద్ధమై అక్కడ నుండి బయలుదేరి ద్వారకామాయికి వస్తాయి. నానాసాహెబ్ యొక్క
యొక్క రెండో గొప్ప కార్యం మహారాజు కీర్తిని వ్యాపింపజేయటం, ప్రజలకు వారి ఆశీర్వాద బలాన్ని కలిగించటం. ఇతడు ముందు మమల్తాదారు, తర్వాత డిప్యూటీ కలెక్టర్ కావటం వలన ఎక్కువ ప్రదేశాలకు తిరగవలసి వచ్చేది. అలా అతడు వెళ్ళే ప్రదేశాలలో ప్రజలకు మహారాజు యొక్క గుణాలను వర్ణన చేసి వారికి బాబా యొక్క దర్శనాన్ని కలిగించేవాడు. ఈ రచయితకు కూడా మహారాజు యొక్క దర్శనం లభించడానికి కారణం నానాసాహెబ్ చందోర్కర్ గారే. ముంబై మరియు ఠానే జిల్లాల్లో మహారాజు దర్శనం చేసుకొని ఎంతో మంది భక్తులు ఆనందాన్ని పొందడానికి ముఖ్యమైన కారణం నానాసాహెబ్ చందోర్కర్ గారే. మహారాజు ముంబై ప్రజలు మనసులను ఆకట్టుకోవడానికి నానాసాహెబే ముఖ్యమైన కారణం. మరో ఇద్దరు భక్తులు విశేషమైన కారణభూతులయ్యారు. వారిలో ఒకరు రావ్ గణేష్ దత్తాత్రేయ శాస్త్రబుద్ధే, అంటే దాసుగణ మహారాజు. ఇతడు ముందు పోలీసు ఉద్యోగిగా ఉండేవాడు. ఇతనికి నాటకాలంటే ఎంతో ప్రీతి. నానాసాహెబ్ వలన ఇతడు మహారాజు దర్శనానికి వచ్చాడు. తర్వాత అతని మనసుపై మహారాజు ప్రభావం ఎంతగా పడిందంటే ఇతడు ఉద్యోగాన్ని కూడా వదిలేసి సత్పురుషుల యొక్క చరిత్రలను హరికథల రూపంలో మరియు గ్రంథ రూపంలో రాసి ప్రజలలో ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఇది ఇంకా సాగుతూనే ఉంది. దాసుగణ మహారాజు గారు భక్త లీలామృతం, సంత కథామృతం, భక్త సారామృతం అన్న సత్పురుషులు చరిత్రాత్మకమైన గ్రంథాలను రాశారు. అవే కాక ఈశావాస్యోపనిషత్తు మరియు ఈ జ్ఞానేశ్వర మహారాజు యొక్క అమృత భాండాగారం, ఈ రెండు గ్రంథాలకు మరాఠీలో సరళము మరియు సంబోధాయకమైన టూకీ రాశాడు. ఇవి కాక మరి ఇతర గ్రంథాలు కూడా ఎన్నో ఉన్నాయి. నానాసాహెబ్ చందోర్కర్ ఇతనిని ముంబైకి తీసుకుని వెళ్ళి ఇతని భక్త రసపూరితమైన హరికథల ద్వారా మహారాజు యొక్క గుణాలను శ్రవణం చేసే భాగ్యాన్ని మరియు లాభాన్ని ముంబై వారికి కలిగించాడు. ఇతడు కీర్తనల వలన ముంబై మరియు ముంబై సమీపంలో చాలామంది బాబా దర్శనం చేసుకోవాలని ఆతురతో వారి దర్శనానికి వెళ్ళేవారు. ఇకపైన చెప్పిన రెండో వ్యక్తి ఈ రచయిత, అంటే నేనే. ఇతడు మహారాజు పాదాల వద్ద చాలా కాలం ఉండటం వలన ముంబై ప్రజల్లో ఇతడికి మంచి పలుకుబడులు ఉండటం వలన అక్కడ ప్రజలు సాయి దర్శనానికి బాగా వచ్చేవారు. అలానే 1910 నుండి మహారాజు దర్శనానికి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ వచ్చినప్పుడు ఇక్కడికి బాబా దర్శనానికి వచ్చేవారు. బస చేయటానికి ఒక వసతి గృహమైనా లేదు. కానీ ఈ లోటు కూడా మహారాజు త్వరలోనే తీర్చారు. ఈ జిల్లాలో రాహ్ బహదూర్ హరి వినాయక్ సాటే డిప్యూటీ కలెక్టర్గా ఉండేవారు. అతని మొదటి భార్య చనిపోయి చాలా కాలమైంది. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతోమంది చెప్పినా అతను వినలేదు. అతనికి పుత్ర సంతానం లేనందువలన మళ్ళీ పెళ్లి చేసుకోమని అతన్ని బలవంతం పెట్టేవారు. చివరికి మహారాజు దర్శనానికి వెళ్ళి వారు చెప్పినట్లు చేయాలని నిశ్చయించుకున్నాడు. మహారాజు అతనిని వివాహం చేసుకోమని అనుమతించారు మరియు అతనికి అబ్బాయి కలుగుతాడని ఆశీర్వదించారు. రావ్ బహదూర్ నచ్చిన అమ్మాయిని చూచుకొని ఆమెను మహారాజుకు చూపించాలని అతని తండ్రి గణేష్ దామోదర్ కలెక్టర్కు చెప్పాడు. అట్లే అమ్మాయిని తీసుకుని వెళ్ళగా మహారాజు ఆమె ఒడిలో ఒక ఖర్జూరం పండును వేసి ఆమెకు కుంకుమ బొట్టు పెట్టారు. శుభ సమయంలో పెళ్లి జరిగిన తర్వాత త్వరలోనే మహారాజు సూచించిన ప్రకారం అతడు వేప చెట్టు చుట్టూ ఉన్న స్థలాన్ని కొని అక్కడ ఒక భవనాన్ని కట్టించాడు. దాని వలన దర్శనానికి వచ్చే జనానికి బస చేయటానికి సౌకర్యం ఏర్పడింది. తర్వాత 3 సంవత్సరాలకు మహారాజు ఈ రచయిత ద్వారా ఒక భవనం నిర్మింపజేశారు. తర్వాత నాగ్పూర్ భాగ్యవంతుడైన గోపాలరావు బాహు సాహెబ్ బూటీ ద్వారా ఒక భవనాన్ని నిర్మింపజేశారు. ఈ భవనం చాలా పెద్దది, పైగా మొత్తం రాళ్లతో నిర్మించబడి చాలా గట్టిగా ఉంది. దీనికి బాగా ఖర్చు కూడా అయింది. షిరిడీ సమీపాన కానీ మొత్తం తాలూకాలో కానీ ఇటువంటి భవనం ఉన్నట్లే లేదు. ఈ భవనంలోనే మహారాజు గారి సమాధి ఉంది. షిరిడీ త్వరలోనే ఒక సంస్థానంగా రూపొందింది. మహారాజుకు హారతులు జరగసాగాయి మరియు మహారాజుకు హారతి వేళ వింజామరులు ఛత్ర చామరులు వీచసాగారు. వారు చావడికి వెళ్ళేటప్పుడు వాయిద్య ఘోషాలతో, గుర్రం పల్లకి పతాకాలతో దండదారులు భజన చేసేవారు వెంట వెళ్ళేవారు. చావడి అద్దాలతో రకరకాల వస్తువులతో అలంకరింపబడి ఉండేది. మసీదులో చావడిలోనూ నేలను చదును చేయబడుతూ ఉండేది. ఇన్ని హంగులు కార్యక్రమాలు చాలా వరకు క్షీరసాగర్ సుందరీభాయ్ లేదా రాధాకృష్ణమాయ్ ఈ
ప్రేమమయి భక్తులలో అగ్రగణ్యురాలు అని చెప్పటంలో అడ్డులేదు. ఈమె వద్ద ధనం లేదు, కానీ తన తనువు మనసు మహారాజుకు సమర్పించింది. వారి భక్తుల నుండి అనేక రకాల వస్తువులను తెప్పించి షిరిడి సంస్థానాన్ని ఉత్తమంగా తయారు చేసింది. రాధాకృష్ణ అయి త్వరగానే, అంటే 35వ సంవత్సరంలో తన అవతారాన్ని చాలించింది. ఆమె ఇక్కడ 8 లేక 9 ఏళ్ళు మాత్రమే ఉంది, కానీ ఆ సమయంలో ఆమె చేసిన పనులు ఇతరులు 25 ఏళ్ళు కూడా చేయగలిగేవారు లేదో అనే సందేహం అందరికీ కలిగేది. ఈమె కారణంగా మహారాజుకు చావడిలోని రాత్రి షేజహారతి మరియు తెల్లవారుజామున కాగడా హారతి ప్రారంభమయ్యాయి. మహారాజు ముందు తన పూజను చేయనిచ్చేవారు కాదు. ప్రథమ పూజ మహల్సాపతితో స్వీకరించారు. తర్వాత కొన్ని రోజులయ్యాక నీమ్గామ్ ఊరి సీతారాం డేంగిలే పూజను చేయటానికి రాగా మహారాజు అతనిపై కోపగించారు, కానీ చివరకు అతనిని పూజన చేయనిచ్చారు. తర్వాత కొన్ని రోజులకు నానాసాహెబ్ చిన్న కుమారుడైన మహాదేవ్ భావు అనే అబ్బాయితో పూజ చేయనిచ్చారు. ఆ తర్వాత అందరికీ పూజ చేయడానికి అనుమతి లభించింది, కానీ అప్పుడు కూడా మహారాజు తమ హారతిని చేయనిచ్చేవారు కాదు. కొంతకాలానికి ప్రథమంగా హారతి ఇచ్చిన గౌరవం లక్ష్మణ్ కృష్ణాజీ లేదా తాత్యా సాహెబ్ నుల్కర్కు లభించింది. మొట్టమొదట బాబాకు హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతి ఇచ్చిన అదృష్టవంతులు తాత్యా సాహెబ్ నుల్కర్. ఇతడు పండరీపురంలో మున్సబుగా ఉండగా జబ్బు పడటం వలన సెలవుపై ఇక్కడికి వచ్చాడు, కానీ మనసులో ఉద్యోగం మానేసి తన చివరి జీవితాన్ని అంతా కూడా మహారాజు యొక్క దివ్య చరణాల వంత గడపాలని చివరకు అట్లే జరిగింది. రాధాకృష్ణమై అన్ని రకాల పనులు తాను స్వయంగా చేసేది. రోజు 2 సార్లు మహారాజుకు వెళ్ళి మార్గాన్ని చిమ్మి శుభ్రం పరిచేది, అంటే దారిలో ఉన్న చెత్తనంతా స్వయంగా తీసేది. ఈ పద్ధతిని ఆమె ముందు బాలాజీ పాటిల్ నెవాస్కర్ ప్రారంభించాడు. ఇతడు పూర్తిగా విరక్తి చెందిన భక్తుడు. గొడవలన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండేవాడు. ఇతనికి నచ్చచెప్పి తీసుకుని వెళ్ళాలని చాలామంది వచ్చారు, కానీ ఇతడు వెళ్ళలేదు. ఇతడు ఎప్పుడూ దారులను చిమ్మటం, మసీదు అలమటం వగేరా పనులు చేసేవాడు. మహారాజు దూరం నుండి దర్శించుకునేవాడు, వారి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇతడు మహారాజు చరణ తీర్థాన్ని లేదా వారు స్నానం చేసేటప్పుడు వారి శరీరంపై నుండి పడే నీరును లేదా వారి ఉచ్చిష్ట నీరునే త్రాగేవాడు. పొలంలో పండిన ధాన్యాన్నంతా మహారాజు వద్దకు తెచ్చి అందులో నుండి మహారాజు ఇచ్చినంతను మాత్రమే, ఎంతైతే బాబా తిరిగి ఇచ్చేవారో దాన్నే తీసుకుని వెళ్ళేవాడు. చాలా వరకు మహారాజు మొత్తం ధాన్యాన్ని తిరిగి ఇచ్చేసేవారు. 2 ఏళ్ళు ఇక్కడున్న తర్వాత మహారాజు బాలాజీ పాటిల్ను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. అందువల్ల అతడు వెళ్ళాడే కానీ తరచూ సాయి దర్శనానికి వచ్చేవాడు. తన పంటంతా మహారాజుకు అర్పించేవాడు. తర్వాత కొంతకాలానికి చనిపోయాడు. రాధాకృష్ణ అన్ని రకాల పనులు స్వయంగా చేసేది. ఇంతేకాదు మహారాజు యొక్క అనేక భక్తులతో వారి సేవను చేయించేది. ఆమె ఎన్నో రకాల పనులు చేస్తూ అందరినీ ప్రోత్సహించేది. అందరూ ప్రేమగా ఉత్సాహంగా పనిచేసేవారు. వారిలో అన్ని తరగతులు వారు, స్త్రీలు కూడా ఉండేవారు. మట్టి రాళ్ళు మోయటం, మట్టి తొడవటం, గుంతలు తవ్వటం, మొక్కలు నాటటం, కట్టెలు కొట్టడం, కుండలు వగేరే సామాన్లు శుభ్రపరచటం, మసీదు కడగటం, ముగ్గులు వేయటం, కాగితపు పువ్వులు తయారు చేయటం, వింజామరులు, పతాకాలు కుట్టడం మొదలైన అన్ని రకాల పనులు పెద్ద పెద్ద వారి పెద్దింటి కుల స్త్రీలు కూడా చేసేవారు. మరియు తమకు సేవ చేసే అవకాశం పొందిందని అందరూ ఎంతో ఆనందపడేవారు. మహారాజు నిత్య కార్యక్రమం చాలా నియమంగా ఉండేది. వారు తెల్లవారుజామునే దుని వద్ద కూర్చునేవారు. కాసేపు అయ్యాక కాలకృత్యాలు తీర్చుకునేవారు. తర్వాత కాసేపు ఊరికనే కూర్చునేవారు. ఆ సమయంలో బాగోజీ షిండే అన్న గృహస్థు వచ్చి మహారాజు కుడి చేతికి ఉన్న పట్టీ విప్పి చేతిని మర్దనా చేసేవాడు. వారి ఒళ్ళంతా పట్టేవాడు. తర్వాత చిలువు నింపి వెలిగించి మహారాజుకు పీల్చడానికి ఇచ్చేవాడు. మహారాజు తాము పీల్చి బాగోజీ పీల్చడానికి ఇచ్చేవారు. ఇలా 5-6 సార్లు పీల్చేక బాగోజీ వెళ్ళేవాడు. ఈ బాగోజీకి కుష్టి వ్యాధి ఉండేది. అయినా మహారాజు ఎప్పుడూ కూడా అతనిపై విసుక్కునేవారు కాదు. అతనికి సంబంధించిన తమ నిత్య కార్యక్రమాలన్నీ ఏ మార్పు చేయలేదు. బాగోజీ వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చునేవారు. ఆ సమయాన నియమంగా వచ్చే కొందరు భక్తులు వారికి సేవ చేసేవారు. తర్వాత మొహం కడుక్కోవటానికి లేచేవారు. వారు తమ ముఖాన్ని కడుక్కోవటం చూడదగినదిగా ఉండేది.
చేతులపైన, కాళ్ళపైన, మొహంపైన, చెవులపైన నీరు బాగా పోసి ఈ భాగాలను చక్కగా శుభ్రం పరిచేవారు. దీనిని వారు అత్యంత నాజూకుగా చేసేవారు. వారి స్నానం యొక్క సమయం కూడా ఇట్లే ఉండేది. మొహం కడుక్కున్న తర్వాత భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళేవారు. భిక్ష కోసం నియమంగా 5 చోట్లకు వెళ్ళి ఒక స్థలంలో నుంచునేవారు. రొట్టె మరియు కూర ఏది వేసినా దానిని తీసుకొని మసీదుకు వచ్చి కొంచెం తినేవారు. తిన్న తర్వాత కాసేపు భక్తులతో సమావేశమయ్యేవారు. అప్పుడు భక్తులు బాగా చేరేవారు. వారు గోష్ఠి రూపంలో బోధన చేసేవారు. ఇదే సమావేశం అప్పుడు ఒకసారి అరటి, జామ, మామిడి పళ్ళు కొని భక్తులకు పంచేవారు. తాము స్వయంగా పెట్టేవారు. అంటే అరటి పండును తమ చేతులతో ఒలిచి ఇచ్చేవారు. జామ పండ్లను తమ చేతులతో ముక్కలు చేసి ఇచ్చేవారు. ఇక మామిడి పండ్లు స్వయంగా నలిపి ఇచ్చేవారు. ఈ సమావేశం అయ్యాక వారు లెండీకి వెళ్ళేవారు. అక్కడ 1 గంట ఉండేవారు. లెండీ నుండి తిరిగి వచ్చాక మధ్యాహ్నం 2 గంటల వరకు మసీదులో ఉండేవారు. ఆ సమయంలో భక్తులు వారికి పూజలు, అర్చనలు, హారతులు వగైరా పనులు చేసేవారు. తర్వాత భోజనం అయ్యాక వారు మళ్ళీ లెండికి వెళ్ళేవారు. సుమారు 3/4 గంట తర్వాత అక్కడ నుండి తిరిగి వచ్చేవారు. తర్వాత సాయంకాలం వరకు మసీదులోనే కూర్చొని ఉండేవారు. సంధ్యా సమయం కాసేపు బయటికి వెళ్ళి వెంటనే మసీదుకి వచ్చి కూర్చునేవారు. సాధారణంగా రోజులో ముమ్మారు సమావేశం అయ్యేవారు. ఒకటి ఉదయం ఫలహారం అయ్యాక, రెండోసారి లెండి నుండి తిరిగి వచ్చాక, మూడోసారి సుమారు సాయంకాలం 5 గంటలప్పుడు. 3 సమావేశాలలోనూ గోష్ఠి రూపంలో బోధన చేస్తూ ఉండేవారు. వారు మాటల్లో అనేక రకాలు, భక్తుల మనసుల్లో అనేక విషయాలు వివరంగా అర్థమయ్యేవి. మహారాజు కఠినమైన వేదాంత విషయాలను విడమర్చి వివరించేవారు కాదు. ఉపనిషత్తులపై ప్రవచనాలు చేసేవారు కాదు. వారి ఉపదేశాలు ముఖ్యంగా నైతికంగా ఉండేవి. శిష్యులకు పరిశుద్ధపరిచి వారి మనసులో జ్ఞాన బీజాలను నాటడం సద్గురు యొక్క శాస్త్రోక్త పద్ధతి. మహారాజు కూడా అట్లే చేసేవారు. అందువలన వారి ఉపదేశాలు స్వసాధారణంగా నీతి తత్వానికి చెంది ఉండేవి. కానీ స్పష్టమైన మాటలతో బోధించడం కంటే అసంఖ్యమైన అమూల్యమైన అనుభవాల రూపంలో ఉండేవి. అందువలన వారి వద్ద శ్రద్ధతో వచ్చే భక్తులకు అత్యంత శుభప్రదమైన అనుభవాలు కలిగేవి. వారి వద్దకు వచ్చేవారిలో కోరికలతో వచ్చేవారే చాలామంది. అయినా వారి కోరికలను తీర్చి వారి మనసులను వారికి తెలియకుండానే మంచి వైపు మళ్లించేవారు బాబా. వారి అవతారం ప్రజలను ఉద్ధరించడానికే కనుక వారు అందరికీ మంచే చేస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వారి లీలలను, గుణాలను యథార్థంగా వర్ణించడం అవకాశం లేదు. అయినా మహారాజు లీలలను శక్త్యానుసారం సంగ్రహణ పేరునే అందరికీ మంచి కలుగుతుందని నా పూర్తి విశ్వాసం. ఇటువంటి లీల సంగ్రహానికి గౌరవనీయుడు నా మిత్రుడు గోవిందరావు అన్నాసాహెబ్ దబోల్కర్ సంగ్రహణ పరిచి ఓవిలో కుదిర్చారు. ఓవి ఛందస్సులో వ్రాసి ఈ గ్రంథం మహారాజు శరీరదారులై ఉండగా వారి ప్రత్యేక అనుమతితో ప్రారంభించబడినది. 35 అధ్యాయాలు వ్రాసి సిద్ధంగా ఉన్నాయి. గ్రంథం చాలా భక్తితో హృదయాంగమంగా వ్రాయబడింది. మహారాజు భక్తులకే కాక ఇతరుల పాఠకులకు కూడా శుభం కలుగజేస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇందులో ఓవీలు ఏకానాథ్ మహారాజు ఓవీలు వలె గ్రంథాన్ని పఠించేటప్పుడు ఏకానాథ్ మహారాజు వాణి తరచూ గుర్తుకు వస్తుంది. సారాంశం: ఈ గ్రంథం శ్రీ సాయినాథ్ మహారాజు యొక్క ప్రసాద ఫలమని అనుక్షణము సాక్ష్యము. చివరిగా ఈ గ్రంథం ద్వారా మహారాజు భక్తులకు మరియు ఇతర భావికులు అయిన పాఠకులకు ఆనందం మరియు జ్ఞానం ప్రాప్తించుగాక. దాంతో వారికి మహారాజు వద్ద అధికమైన శ్రద్ధ పెరుగుగాక అని మహారాజును మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ ఉపోద్ఘాతాన్ని సమాప్తి చేస్తున్నాను. బాబా బాలుడైన హరి సీతారాం దీక్షిత్ మనకి ఈ ఓవి పుస్తకంలో ఉపోద్ఘాతాన్ని హరి సీతారాం దీక్షిత్ గారు మనకి రాసి అందించారు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. మనందరం కూడా ఈ ఓవి అధ్యాయాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో వినే అవకాశం బాబా మనకి కల్పించాలని మనస్ఫూర్తిగా శ్రీ సాయి దివ్య చరణాలకు ప్రార్థిస్తూ ఫస్ట్ అధ్యాయం నుండి నెక్స్ట్ వీడియో నుంచి మొదలు పెట్టుకుందాం. జై సాయిరామ్.